తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మళ్ళీ పెళ్లి చేసుకుందామా ధారావాహికతో మీ ముందుకొచ్చానండి. వినేద్దాం. రచన శ్రీ మురళీకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ రోజు ఉదయాన్నే కావేరి మేఘనతో చాలా పెద్ద గొడవ మొదలుపెట్టింది. ఇల్లు దిద్దుకోవడం చేత కాకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని మేఘనని తిట్టింది. నా కొడుకు పక్కన నిలబడడానికి నీకు అర్హత లేదు అని దెప్పి పొడిచింది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా కొడుక్కి ఇంకా మంచి సంబంధం తీసుకువస్తాను అని ఆవిడ తన మనసులోని దురుద్దేశాన్ని బయటపెట్టింది. ఆ రోజుకి మేఘన సంజయ్ల పెళ్లి జరిగి సరిగ్గా ఏడాది అయింది. ఆ రోజే ఆవిడ ఇంకా ఎక్కువగా కేకలు వేస్తోంది. ఎంతో ఆనందంగా ఉండవలసిన మేఘన కళ్ళ వెంట కన్నీటి బొట్లు కారి ఆమె జాకెట్టుని తడిపేస్తున్నాయి. వివాహం అనేది ఒక లాటరీ వంటిది అని ఎవరో పెద్ద మనిషి చెప్పాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తప్పవు. పిన్నలు స్వతంత్రించి ఇంట్లో వాళ్ళని ఒప్పించో పారిపోయో పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి వల్ల ఆ జంటకి సుఖ సంతోషాలు దక్కుతాయని ఎవరూ చెప్పలేరు. అదేవిధంగా మేఘన సంజయ్ని ఎందుకు ఇష్టపడిందో ఎవరికీ అర్థం కాదు. మేఘనని అడిగితే ఆమె కూడా సమాధానం చెప్పలేదు. నిజమైన ప్రేమని వెతుక్కుంటూ బయలుదేరిన మేఘనకి సంజయ్లో ఒక మంచి ప్రేమికుడు కనిపించాడు. సంజయ్ హైదరాబాద్లో చాలా పేరున్న శస్త్రచికిత్స నిపుణుడు. 100 పడకలు ఉన్న ఆ గ్లోబల్ హాస్పిటల్లో అతనొక సర్జన్. చాలా చక్కటి అందగాడు. అతనికి ఐశ్వర్యం అంతులేనంత ఉంది. గ్లోబల్ హాస్పిటల్ పేరు చెప్పగానే సంజయ్ గుర్తుకు వస్తాడు తప్ప ఆ ఆసుపత్రి చైర్మన్ కూడా గుర్తుకురాడు. అతని వల్లే గ్లోబల్ హాస్పిటల్కి అంత పేరు వచ్చిందని ఎవరన్నా ఒప్పుకుంటారో. కానీ సంజయ్కి పెళ్ళి అంటే విముఖత ఉంది. అతను పెళ్లిని ఒక బందికానాలాగా భావిస్తాడు. తన వృత్తికి అదొక ఆటంకంలాగా భావించి పెళ్లి చేసుకోనని, సంబంధాలు చూడవద్దని ఇంట్లో తల్లి కావేరికి కూడా చెప్పేశాడు. అతనితో పనిచేస్తే స్త్రీ వైద్యులు అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఆశపడి అతనికి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. అతనిలో ఏ విధమైనటువంటి స్పందన లేకపోయేసరికి దూరంగా వెళ్ళిపోయారు. కొంతమంది సంజయ్కి ఇంకా దగ్గర అవడానికి ప్రయత్నం చేసినా అతనికి వచ్చే కోపం చూసి భయపడి పారిపోయారు. సంజయ్నే పెళ్లి చేసుకుంటానని మేఘన ఇంట్లో చెప్పినప్పుడు తండ్రి ఆమెని నిరుత్సాహపరచాలని చూశాడు. మేఘన ఆయన మాటలని వినిపించుకోలేదు. పెళ్లి చేసుకున్న సంవత్సరంలోగా అతన్ని తన వైపుకు తిప్పుకుంటానని ఇంట్లో ప్రతిజ్ఞ చేసి మరీ అతని వెనకాల పడింది. అతను పనిచేసే గ్లోబల్ హాస్పిటల్లోనే ఉద్యోగం కావాలని తండ్రిని అడిగింది. అక్కడే ఉంటే ప్రతిరోజు ఉద్యోగరీత్యా సంజయ్ని కలుసుకోవచ్చునని, అతనికి దగ్గర అవ్వచ్చని ఆమె అనుకుంది. ఆమె తండ్రి రాజేంద్ర ప్రసాద్కి గ్లోబల్ హాస్పిటల్లో కూడా వాటా ఉంది. మేఘన ఎవరో చెప్పకుండానే ఆ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు. తాను సంజయ్ని పెళ్లి చేసుకునే వరకు తనని కలవడానికి ప్రయత్నం చేయవద్దని, తనకి ఎదురు పడవద్దని ఆమె చెప్పడంతో ఆమెకు ఇచ్చిన మాటకి కట్టుబడి తండ్రి కానీ అన్నగారు కానీ ఇంతవరకు ఆమెకి దూరంగానే ఉన్నారు. వాళ్ళకి మేఘన తెలివితేటల మీద, ఆమె సామర్థ్యం మీద అంత నమ్మకం ఉంది. పెళ్లి చేసుకుని సంజయ్తో అతనింటికి వచ్చిన తర్వాత తన ముందర ఉన్నది పూలపాన్పు కాదని ముళ్ళ కంచెలు అని ఆమెకు చాలా ఆలస్యంగా అర్థమైంది. అత్తగారి ఇల్లు పెద్దదే కానీ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల మనసులు సంకుచితమైనవని ఆమె గ్రహించింది. ఆమె ఆ ఇంటి కోడలే అయినా భర్త ఆదరణ కొరవైన స్త్రీ ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో అలాగే ఉంది ఆమె జీవితం. ఇంటి లోపల అత్తగారి దాష్టికానికి బలైపోతున్న సంజయ్ ఎప్పటికన్నా ఆదరించకపోతాడా అన్నట్లు పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఆమె ఎదురు చూస్తోంది. ఆమె ఎదురు చూసిన పెళ్లి రోజు వచ్చేసింది. కళ్ళు మూసి తెరిచేలోగా సంజయ్ని పెళ్లి చేసుకుని ఏడాది అయిపోయిందంటే ఆమెకు కూడా నమ్మశక్యంగా లేదు. ఆమెకి ఆ రోజు ఉదయం నుంచి జ్వరంగా ఉంది. ఆమెకి ఒంట్లో బాగోలేదని చెప్పినా ఆ విషయాన్ని పట్టించుకుని సానుభూతి చూపించే వాళ్ళు కూడా ఆ ఇంట్లో లేరు. అందుకే ఆమె తనకి జ్వరంగా ఉన్నట్లు కూడా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఆ రోజున అప్పటిదాకా ఇంటి పనిలో అలసిపోయి ఉన్న మేఘన తన గదిలోకి వచ్చేసి సోఫాలో విచారంగా కూర్చుని ఉంది. అంతకు ముందరే సంజయ్ ఫోన్లో ఆమె మీద అరిచి
అవమానించడమే ఆ విచారానికి కారణం. అలాగే నీరసంగా కూర్చొని తన చేతిలోని ఫోన్ కేసి ఏహ్యతతో చూస్తోంది. ఆ సెల్కి ఫోన్ చేసేది ఆమె భర్త సంజయ్ ఒక్కడే. వాళ్ళ పెళ్ళైన తర్వాత ఇంతవరకు అతను మేఘనతో ఆప్యాయంగా మాట్లాడింది లేదు. అత్తగారు కావేరి కొడుక్కి ఫోన్ చేసి మేఘన మీద నేరాలు చెబుతూ ఏడుపు మొదలుపెట్టగానే అతనికి తల్లి మీద కోపం వస్తుంది. కానీ ఆవిడని ఏమీ అనలేక అతను మేఘన మీద విరుచుకుపడిపోతాడు. అంతకు ముందర ఆ ఫోన్లో వినిపించిన సంజయ్ కేకలు కూడా అత్తగారు ఏడవడం మూలంగానే అని మేఘనకి తెలుసు. ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా తల్లిని వెనకేసుకొస్తూ అతను పెట్టే కేకలు ఆమె హృదయాన్ని దహించి వేస్తున్నాయి. ఎప్పటికన్నా అతను ప్రేమగా పలకరిస్తూ ఒక ఫోన్ కాల్ అన్నా చేస్తాడేమో అని మేఘన ఏడాది నుంచి ఆశపడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ఆశలు కూడా సన్నగిల్లిపోతున్నాయి. ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతూ ఈ ఏడాదిలోనూ ఆమె పడ్డ కష్టాలని ఆమె గుర్తు చేసుకుంటోంది. త్వరలో ఏదో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వచ్చిందని ఆమె గ్రహించింది. పని మనిషి కానీ వంట మనిషి కానీ రాకపోతే పనులన్నీ ఇంట్లో మేఘనే చేయాలంటుంది కావేరి. మేఘన కూడా నోరెత్తకుండా ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తూనే ఉంటుంది. అంత చాకిరీ చేయలేక ఇబ్బంది పడుతున్నా సంజయ్కి ఇబ్బంది కలిగించకూడదని ఆమె ఎప్పుడూ నోరెత్తి మాట్లాడలేదు. ఇంట్లో జరుగుతున్న గొడవలని అతని దృష్టికి కూడా తీసుకువెళ్ళలేదు. సంజయ్ ఫోన్ చేసి తిట్టడంతో మేఘన మనసు విరిగిపోయింది. ఇంతకు ముందర ఇలా చాలాసార్లు జరిగినా ఈ రోజుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ పెళ్లి జరిగి ఈ రోజుకి ఏడాది అవడమే కాకుండా మేఘన తన తండ్రికి ఇచ్చిన మాట కూడా చెల్లించవలసిన సమయం వచ్చేసింది. మేఘన ఎప్పుడన్నా పని చేయలేక విసుక్కుంటే కావేరి ఆమె మీద అరచి గోల చేసి కొడుకు దగ్గర ఆమెని చెడ్డ చేయాలని చూసేది. ఆమెకి అలాంటి అవకాశం ఇంకొకటి దొరకడంతో మేఘన మీద చాడీలు చెబుతూ కొడుక్కి ఫోన్ చేసి ఏడవడం మొదలుపెట్టడంతో ఈ గొడవ మొదలైంది. మేఘన ఎంతో ఇష్టపడి సంజయ్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకోవడానికి అతడు పెట్టిన షరతులన్నింటినీ ఒప్పుకుంది. అంత ఇష్టపడి చేసుకున్న పెళ్లి అవడంతో తమ వివాహ బంధం విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవడానికి మేఘన ఎంతో తాపత్రయపడుతోంది. మేఘన పడుతున్న అవస్థలని ఎవరన్నా చూస్తే అలాంటి అమాయకురాలు అత్తగారు పెట్టే ఆరళ్ళని ఎలా భరిస్తోందా అని జాలిపడతారు. అందుకే కావేరి మేఘనని బయటకి పంపడానికి ఇష్టపడదు. ఆమెని దగ్గరికి తీసుకోవాలని సంజయ్ కూడా ఎప్పుడూ అనుకోలేదు. అతనికి అతని స్నేహితులు తప్ప వేరే లోకం లేదు. ఆ రోజు అత్తా కోడళ్ల మధ్య జరిగిన గొడవలో కూడా మేఘన తప్పేమీ లేదు. ఆ రోజున కూడబలుక్కున్నట్లు వంట మనిషి పని మనిషి కూడా ఒకేసారి నాగా పెట్టేయడంతో ఆ ఇద్దరూ చేయాల్సిన పని మేఘన మీద పడింది. అప్పటికే మేఘనకి జ్వరం వచ్చిన లక్షణాలు కనిపిస్తున్నాయి. మేడ మీద సంజయ్ గదిలోని పని ముందర పూర్తి చేయాలని అనుకోవడం వల్ల ఆమె వంట మొదలు పెట్టడం ఆలస్యమైంది. దాంతో కావేరి గొడవ మొదలుపెట్టింది. సమయానికి వంట అవ్వకపోవడం వల్ల కావేరి కూతురు సౌమ్య ఏమీ తినకుండానే కాలేజీకి వెళ్ళిపోయింది. దాంతో ఆవిడ ఇంట్లో నానా అల్లరి చేసి ఆసుపత్రిలో పేషెంట్స్ని చూస్తూ బిజీగా ఉన్న సంజయ్కి ఫోన్ చేసి మేఘన వంట పనిలో సాయం చేయడం లేదని చెప్పి ఏడుపు మొదలుపెట్టింది. సంజయ్కి మేఘన మీద చాలా చిరాకు పుట్టింది. ఆసుపత్రిలో పేషెంట్లని చూస్తున్నప్పుడు అతను ఎటువంటి అంతరాయాన్ని సహించడు. ఆ కోపంతో సంజయ్ వెంటనే మేఘనకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టేశాడు. మేఘన వంట పని ఎందుకు అందుకోవడం లేదో అని కనుక్కోవాలన్న ఆలోచనే అతనికి రాలేదు. తల్లి అబద్ధం చెబుతోందేమో అని కూడా అతను ఊహించలేదు. ఆ రోజు పెళ్లి రోజు అవడంతో ఉదయాన్నే అతనికి శుభాకాంక్షలు చెబుదామని త్వరగా తయారయ్యి అతని గదిలోకి వెళ్ళిన మేఘనకి ఖాళీగా ఉన్న గది వెక్కిరిస్తూ కనపడింది. ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చిందని ఫోన్ రావడంతో అతను హడావిడిగా ఆసుపత్రికి వెళ్ళిపోయాడని తోటమాలి ఆమెకి కనబడి చెప్పాడు. ఆ ఇంట్లో మేఘన మనసుని అర్థం చేసుకున్నది అతనొక్కడే. సంజయ్ నిర్లక్ష్యం వల్ల ఆమె ఎంత బాధపడుతోందో అతను ఎప్పుడో గ్రహించాడు. అతను చేయగలిగింది ఏమీ లేకపోవడంతో ఆమెని మధ్య మధ్యలో పలకరించి కబుర్లు చెబుతూ ఉంటాడు. తమ పెళ్లి రోజుని కూడా సంజయ్ గుర్తుపెట్టుకోనందుకు ఆమె మనసులో చాలా బాధపడింది. సంజయ్కి శుభ్రత అంటే చాలా పిచ్చి. తన ఆపరేషన్ థియేటర్లో ఎంత పరిశుభ్రంగా ఉంటుందో ఇల్లు కూడా అంతే శుభ్రంగా ఉండాలని అతను అనుకుంటాడు. ఎక్కడ ఏమాత్రం అశుభ్రత కనిపించినా అతని చిరాకుని తట్టుకోవడం ఎదుటివాడికి అసాధ్యం.
అందుకే ఆపరేషన్ థియేటర్లోని స్టాఫ్ కూడా అతి జాగ్రత్తగా ఉంటారు. అతని స్వభావం తెలుసు కనుకనే మేఘన కూడా ఇల్లు ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉండేలా చూసుకుంటుంది. అయినా అతని కళ్ళకి ఒక చోట ఉండవలసిన వస్తువు ఇంకో చోట ఉండటం కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు అతను నోటితో పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడాడు, కానీ అతని చూపులు కాల్చేస్తాయి. అతను తీక్షణంగా చూశాడు అంటే మేఘనకి భూమిని చీల్చుకొని మాయమైపోవాలని అనిపిస్తుంది. పని మనిషి రాలేదు కనుక మేఘన ఉదయాన్నే లేచి ఇంటి పని చేసుకుంది. పై అంతస్తులో మాస్టర్ బెడ్రూమ్లో సంజయ్ పడుకుంటాడు. పక్కన ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్లో మేఘన పడుకుంటుంది. ఆ అంతస్తులోకి పనివాళ్ళని కూడా రానివ్వదు మేఘన. పెళ్ళి అయ్యి ఏడాదైనా వాళ్ళ పడకలు వేరు అన్న సంగతి బయట వ్యక్తులకి తెలియదు. ఆ విషయం బయటికి తెలియకుండా ఆమె చాలా జాగ్రత్త పడుతుంది. షరతులతో కూడిన పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎవరికన్నా తప్పదు అని అనుకున్న మేఘన సహనంగా ఓర్చుకుంటోంది. అత్తగారు కింద అంతస్తులోనే ఉంటుంది. ఆమెకి కీళ్ళ నొప్పులు ఉన్నాయి కనుక ఆవిడ మేడమెట్లు ఎక్కలేదు. సంజయ్ ఆసుపత్రికి వెళ్ళిపోయాక అతని గదిని కూడా ఆమె స్వయంగా సర్దుతుంది. ఆ రోజున సంజయ్ త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోవడంతో మేఘన అతని గదిని సర్ది కిందికి రావడంతో ఆలస్యం అయింది. ఆమె ఆలస్యంగా లేచిందనుకుని కావేరి ఆమె మీద అరవడం మొదలుపెట్టింది. ఆ హడావిడిలో వంట చేయడం కొంచెం ఆలస్యం అవడంతో మేఘనని అల్లరిపాలు చేయటానికి ఒక అస్త్రం దొరికినట్లు అయ్యి కావేరి కేకలు వేయడం మొదలుపెట్టింది. మేఘన ఎందుకు అత్తగారి దౌర్జన్యాన్ని సహిస్తోందో చెప్పడం కష్టం. ఈ రోజుకు వాళ్ల పెళ్లి జరిగి సరిగ్గా ఏడాది పూర్తి అవుతోంది. తమ పెళ్లి రోజునన్నా సంజయ్ తనతో మాట్లాడతాడు అని ఆశగా ఎదురు చూస్తున్న మేఘనకి ఆశాభంగం తప్పలేదు. ఆ సంతోషం ఆమెకి లేకుండా తమ పెళ్లి రోజు అని కూడా చూడకుండా సంజయ్ ఆమెని చెడామడా తిట్టిపోశాడు. అందుకు కారణం అత్తగారి కుతంత్రమే అని మేఘనకి తెలుసు. మేఘనకి సంజయ్ అంటే ఎంతో ఇష్టం. అతను ఎవరిని పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చుంటే ఎప్పటికైనా అతన్ని పెళ్లి చేసుకునే అవకాశం వస్తుందేమో అన్నట్లు ఎదురు చూసింది. కావేరైతే కొడుకు పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతను ఒక సర్జన్గా పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్న కొద్దీ ఆమె ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలని తీసుకువచ్చి కొడుకు ముందు ఉంచింది. అతను పెళ్లికి ఒప్పుకుంటే గదా. అతను ఆ సంబంధాలకేసి కన్నెత్తి చూడకపోగా ఎవరినీ తీసుకురావద్దని తల్లిని విసుక్కునేవాడు. కొడుక్కి తన మీద ఎంత ప్రేమ ఉందో కావేరికి తెలుసు. అతను విసుక్కోగానే ఏడుపు మొదలుపెట్టి ఇంటిని నరకప్రాయం చేసేది. కావేరి ఎన్నో రోజుల నుంచి విజయవాడ నుంచి వచ్చిన ఒక పెద్ద ఇంటి సంబంధం గురించి మాటలు సాగిస్తోంది. ఆ రోజు ఉదయం అమ్మాయి తల్లిదండ్రులని ఇతర పెద్దలని ఇంటికి పిలిపించి కావేరి పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతోంది. అమ్మాయి బంగారు బొమ్మలా ఉండటమే కాకుండా మంచి ఆస్తిపాస్తులున్న కుటుంబం నుంచి కూడా వచ్చింది కనుక ఈ సంబంధం చేసుకోవడానికి సంజయ్ని ఎలాగన్నా ఒప్పించాలని కావేరి విశ్వ ప్రయత్నం చేస్తోంది. సంజయ్ లాంటి అల్లుడు దొరికితే చాలన్న ఉద్దేశంతో అమ్మాయి తండ్రి ఆకాశంలోని చందమామని కూడా తెచ్చిస్తానని కావేరికి ఆశ చూపించాడు. ఆ సంబంధం కాదనడానికి సంజయ్కి ఎటువంటి సాకు దొరకదు కనుక అతను ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడన్న ఆశతో ఉంది కావేరి. అందుకే ఆమె ఆడపెళ్లి వారితో అన్ని విషయాలని మాట్లాడుతోంది. వాళ్ళకి ఇంటిలోనే సకల మర్యాదలు చేస్తోంది. తోటలో పనిచేస్తున్న తోటమాలి ఇంటిలో జరుగుతున్న హడావిడిని ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఆ సంబంధం కుదిరిపోతుందన్నట్లే వాళ్ళు మాట్లాడుకోవడం గమనించిన తోటమాలి అమ్మాయి తల్లిదండ్రులు కావేరికి ఎలా ఆశలు చూపిస్తున్నారో పని మనిషి ద్వారా తెలుసుకుంటున్నాడు. అతనికి ఆ సంబంధం కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ అస్సలు నచ్చలేదు. అతను సంజయ్కి ఫోన్ చేసి ఇంటిలో అతని తల్లి చేస్తున్న హడావిడి అంతా చెప్పేశాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ధనగర్వం బాగా ఉందని కూడా చెప్పాడు. తోటమాలి చెప్పిన మాటలు వినగానే సంజయ్కి తల్లి మీద చాలా కోపం వచ్చింది. తల్లి తెచ్చే సంబంధాలు తన మనస్తత్వానికి ఏ విధంగానూ పొసగవని తెలిసి కూడా ఆమె ఈ సంబంధాన్ని నిశ్చయం చేసుకోవాలని అనుకుంటోందని తెలిసి అతను మండిపడ్డాడు. అతనికి వెంటనే అదే ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మేఘన గుర్తుకు వచ్చింది. ఆమెకి తనంటే అభిమానమని అతడు ఎప్పుడో గ్రహించాడు. మేఘన ప్రతిరోజు ఏదో ఒక పని పెట్టుకొని సంజయ్ కూర్చునే కన్సల్టింగ్ రూమ్కి వచ్చి అతన్ని కలిసి వెడుతూ ఉంటుంది. తన పట్ల ఆమె చూపించే గౌరవానికి ముచ్చటపడిన సంజయ్ ఆమెని చాలా అభిమానంగా పలకరిస్తుంటాడు.
ఆమె ఎప్పుడూ తన పరిధిని దాటకుండా చిరునవ్వుతో పలకరించి తన పని తాను చేసుకుని వెళ్ళిపోవడం అతను గమనించాడు. చాలా సందర్భాలలో తన దగ్గరికి వచ్చి పలకరించడానికి భయపడే ఉద్యోగులు మేఘనకి ఆ పనిని అప్పగించి తన దగ్గరికి పంపిస్తుంటారని కూడా అతనికి తెలుసు. తోటమాలి చెప్పిన మాటలు వినగానే అతనికి విపరీతమైన కోపం వచ్చింది. తాను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే కానీ తల్లి తనని వదిలిపెట్టదన్న సంగతి అతనికి అర్థమైంది. తనలాంటి కోపిష్టిని పెళ్లి చేసుకునే స్త్రీ ఎంతో సహనవంతురాలై ఉండాలని అతనికి తెలుసు. పెళ్లి చేసుకోవడానికి తాను పెట్టే షరతులను ఒప్పుకునే స్త్రీ ఎవరు ఉంటుంది? అప్పుడే మేఘన ఒక పేషెంట్ గురించి అతనితో మాట్లాడడానికి వచ్చింది. ఆ పేషెంట్కి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలి. కానీ సంజయ్ అపాయింట్మెంట్ షెడ్యూల్ అసలు ఖాళీ లేదు. ఎక్కడన్నా వీలు చూసుకొని ఆ పేషెంట్కి టైం ఇవ్వగలడా అని అడుగుదామనుకుని ఆమె లోపలికి వచ్చింది. ఇప్పటికే ఉన్న వాళ్ళల్లో ఏ పేషెంట్ని పక్కన పెట్టేస్తావు? అందరికీ అత్యవసరమే కదా, ఆ పేషెంట్ని వేరే ఆసుపత్రికి వెళ్ళమని చెప్పు అని విసుక్కున్నాడు. అప్పటికే తల్లి చేస్తున్న పనికి అతని కోపం తారాస్థాయిలో ఉంది. అతను విసుక్కుంటున్న మేఘన ముఖంలో చిరునవ్వు చెరగలేదు. అతని కోపాన్ని కూడా ఆమె ఎటువంటి బాధ లేకుండా తట్టుకోగలుగుతోంది. అతని కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆమెకి తెలిసినా అలాంటి మేధావికి ఆ మాత్రం అసహనం ఉండటం సహజమని ఆమె అభిప్రాయం. ఉదయం మీరు 1 గంట ముందు రాగలిగితే ఆ పేషెంట్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు డాక్టర్. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మేఘనా, నీకు పెళ్ళయిందా? ఊహించని విధంగా అడిగాడు సంజయ్. పక్కన కూర్చొని వాళ్ళ మాటలు వింటున్న కాశ్యప్ అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయాడు. సంజయ్ దగ్గర అసిస్టెంట్గా చేరగలగడమే ఒక వరం అని భావించే జూనియర్ డాక్టర్లలో కాశ్యప్కి మాత్రమే ఆ అవకాశం దొరికింది. 7 ఏడాది నుంచి సంజయ్ దగ్గర పనిచేస్తున్నాడు కనుక సంజయ్ మానసిక పరిస్థితి బట్టి నడుచుకోవడానికి కాశ్యప్ బాగా అలవాటు పడ్డాడు. అక్కడ ఏమి జరిగినా బయటికి చెప్పకూడదన్న సంగతి అతనికి బాగా తెలుసు. నాకింకా పెళ్ళి అవ్వలేదు, నెమ్మదిగా చెప్పింది మేఘన. ఆమె ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న క్షణం రాబోతోందని ఆమెకి అనిపిస్తోంది. ఆమె హృదయం ఆనంద డోలికల్లో ఊగిసలాడుతోంది. నీకు పెళ్ళయిందా అని సంజయ్ మేఘనని అడిగినప్పుడు అక్కడే ఉన్న అసిస్టెంట్ డాక్టర్ కాశ్యప్ నిర్ఘాంతపోయాడు. ఎప్పుడూ సీరియస్గా ఉండే డాక్టర్ దగ్గర నుంచి అలాంటి ప్రశ్న అతను ఊహించలేదు. ఎంతమంది అందమైన రోగులు తన కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చినా వాళ్ల ముఖం కేసి ఒక్కసారి కూడా తేరిపారా చూడనటువంటి ప్రవరాఖ్యుడు ఇప్పుడు అలా అడిగేసరికి కాశ్యప్కి మతిపోయింది. విస్తుపోయి చూస్తున్న కాశ్యప్ కేసి సంజయ్ తీక్షణంగా చూశాడు. అతను వెంటనే లేచి బయటకు వెళ్ళిపోయాడు. కన్సల్టింగ్ రూమ్ తలుపులు దగ్గరగా వేసేసి, డాక్టర్ బిజీగా ఉన్నారు, పేషెంట్ని అప్పుడే పంపకండి అని బయట ఉన్న నర్స్కి చెప్పి అతను పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత సంజయ్ కాశ్యప్ని పిలిచి అన్ని అపాయింట్మెంట్లని రద్దు చేసి అందరినీ వెళ్ళిపోమ్మని చెప్పు, అత్యవసరం అయితే డాక్టర్ సందీప్ దగ్గరికి పంపించు అని చెప్పాడు. కాశ్యప్కి ఏం జరగబోతోందో అర్థమయ్యి బయటికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత సంజయ్ మేఘనని తీసుకుని బయటకు వచ్చేసరికి కన్సల్టింగ్ రూమ్ బయట ఉన్న కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది. కాశ్యప్ వాళ్ళకి ఎదురు వచ్చి ఇద్దరినీ లిఫ్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఏం జరిగిందో గ్రహించేలోగా ముగ్గురు లిఫ్ట్లో కిందకి దిగిపోయారు. ఊహించనంత వేగంగా సంజయ్ మేఘనల పెళ్లి గుళ్ళో జరిగిపోయింది. మేఘన తన వైపు ఎవరూ లేరని చెప్పడంతో పెళ్లి ఏర్పాట్లని కాశ్యప్ దగ్గర ఉండి చూసుకున్నాడు. సాయంత్రం అయ్యేసరికి సంజయ్ మేఘనతో కలిసి ఇంటికి వచ్చి ఆమెని కోడలిగా పరిచయం చేసేసరికి కావేరి నిర్ఘాంతపోయింది. గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చామని సంజయ్ చెబుతుంటే ఆమెకి మొదట నమ్మశక్యం అనిపించలేదు. వాళ్ల వెనకాల పెళ్లిదండలు పట్టుకొని నిలబడ్డ కాశ్యప్ని చూడగానే సంజయ్ అబద్ధం చెప్పడం లేదన్న సంగతి ఆవిడికి అర్థమైంది. అప్పటిదాకా పెళ్లి కబుర్లు చెబుతూ ఇంట్లోనే ఉన్న ఆడపెళ్లివారు జరిగిన సంఘటనకి విస్తుపోయి రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయారు. కొడుకు పెళ్లి చేసుకుని వచ్చేశాడన్న సంగతిని జీర్ణించుకోవడానికి కావేరికి కొంచెం సమయం పట్టింది. తల్లిని షాక్లోనే ఉండనిచ్చి మేఘనని మేడపైకి తీసుకువెళ్లిన సంజయ్ ఆమె ఉండడానికి బెడ్రూమ్ చూపించి తన గదిలోకి తాను వెళ్ళిపోయాడు. చేతిలో ఉన్న దండలని హాల్లో టేబుల్ మీద పెట్టి కాశ్యప్ ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. అంత పెద్ద ఇంట్లో
అనిశ్చిత వాతావరణంలో పలకరించేవారు ఎవరూ లేక మేఘన ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. సంజయ్ని పెళ్లి చేసుకోవడానికి ఆమె పడ్డ ఉత్సాహం అంతా కింద నుంచి వినవస్తున్న కావేరి ఏడుపుతో ఆవిరైపోయింది. తనకి మాట మాత్రం కూడా చెప్పకుండా ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చాడన్న ఉక్రోషంతో ఆవిడ అందర్నీ కలిపి తిట్టిపోస్తోంది. ఆ ఇంట్లో మేఘన ప్రసక్తే ఎప్పుడు రాలేదు కనుక సంజయ్ చెల్లెలు సౌమ్యకి ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక ఆశ్చర్యంగా చూస్తోంది. కొంతసేపు అయ్యాక కావేరి పని మనిషి చేత కబురు పంపించి మేఘనని కిందికి పిలిపించింది. మేఘన పుట్టుపూర్వోత్తరాలని అడిగి తెలుసుకుంది. సౌమ్య తల్లి పక్కనే కూర్చుని వదినగారిని నిశితంగా చూస్తోంది. మేఘన తల్లిదండ్రులు లేని ఒక అనామకురాలు అని తెలియగానే కావేరి మండిపడింది. అలాంటి అమ్మాయిని కొడుకు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆమెకి అర్థం కాలేదు. ఆమె చాలా బీద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి అని తెలియగానే సౌమ్యకి కూడా మేఘన మీద చిన్న చూపు ఏర్పడింది. కానీ మేఘన ముఖ వర్చస్సు చూస్తుంటే సౌమ్యకి మేఘన చెప్పిన మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. కొడుకు మాటలకి ఎదురు చెప్పే ధైర్యం లేక కావేరి 2-3 రోజులు కొడుకు చూసేలా ఏడ్చింది. కానీ సంజయ్ ఆమెని పట్టించుకోలేదు. దానితో ఆ కోపాన్ని ఆవిడ మేఘన మీద చూపించడం మొదలుపెట్టింది. అప్పటినుంచి ఎంతో ఇష్టపడి సంజయ్ని పెళ్లి చేసుకున్న మేఘన ఆ ఇంట్లో ఒక మర మనిషిలాగా మారిపోయింది. పెళ్లి చేసుకున్నాడే కానీ మేఘన అనే వ్యక్తి ఇంట్లో ఉందన్న సంగతే మర్చిపోయినట్లు సంజయ్ ప్రవర్తిస్తున్నాడు. సంజయ్ని పెళ్లి చేసుకోవడానికి తన తండ్రిని, కుటుంబ సభ్యులని, స్నేహితులని వదిలిపెట్టి ఆమె ఆ ఇంట్లో అజ్ఞాతవాసం గడపడానికి వచ్చింది. అందుకే ఎవరు ఎలా ప్రవర్తించినా మేఘన మౌనంగా సహిస్తోంది. అప్పుడే వాళ్ల పెళ్లి జరిగి 7 ఏడాది పూర్తి అయింది. 7 ఏడాదిలోగా సంజయ్ తనని ప్రేమించేలా చేసుకుంటానని తండ్రికి ఇచ్చిన మాట వ్యర్థమైంది. ఇక ఆ ఇంటిలో ఉండడం కూడా కష్టమే అన్న ఆలోచన ఆమెకి కలుగుతోంది. న్యాయంగా ఆమె ఆ ఇంటి కోడలైనా ఇంటి పని మనిషికి ఉన్న విలువ కూడా ఆమెకి లేదు. ఇంతకాలం నుంచి మనసులో దాచుకున్న ఆమె ప్రేమ ఈ రోజున సంజయ్ కేకలు విన్న తర్వాత పగిలి ముక్కలైపోయిన భావం కలుగుతోంది ఆమెకి. సంజయ్ యొక్క అందమైన ముఖం చూసిన మేఘన దీపపు కాంతికి ఆకర్షింపబడ్డ శలభంలాగా అతనికి అతుక్కుపోయింది. కానీ తన జీవితం కూడా ఆ శలభంలాగా మాడిపోతుందని ఆమె ఊహించలేదు. ఆమెకి తాను ఎలాంటి జీవితాన్ని గడుపుతోందో ఒక్క క్షణంలో జ్ఞానోదయం అయింది. ఎవరికోసం తాను తన జీవితాన్ని దారపోసిందో ఆ వ్యక్తికి తన పట్ల ఏమాత్రం ప్రేమ లేకపోవడం గమనించి ఆమెకు గుండెలు పిండేసినట్లు అయింది. ఇంతలో చేతిలోని సెల్ ఫోన్ మోగడంతో ఆమె స్పృహలోకి వచ్చి ఎవరు ఫోన్ చేశారా అని చూసింది. అత్తగారి నుంచి వస్తోంది కాల్. మేఘన అలవాటు ప్రకారం ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. వంట మనిషి ఇవాళ రాలేదని తెలిసి కూడా పైన ఏం చేస్తున్నావు? వంట సగంలో వదిలిపెట్టేశావు. వంట పూర్తిగా చేస్తావా లేదా అని ఆమె దండకం చదువుతుంటే వినలేక ఫోన్ పెట్టేసింది మేఘన. ఫోన్లో వినిపిస్తున్న అత్తగారి మాటల్ని విని భరించగలిగే శక్తి మేఘనకి నశించింది. గాజు బొమ్మలాగా పెళ్లిసైన తమ వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఆమె ఇంతకాలం నిప్పుల మీద జాగ్రత్తగా నడుస్తూ వచ్చింది. ఇన్ని రోజుల నుంచి పదిలంగా కాపాడుకుంటూ వచ్చిన ఆ గాజు బొమ్మ చేతిలో ఉండగానే ముక్కలైపోయిన తర్వాత ఇంకా ఆమెకి ఆ నిప్పుల దారిలో నడవాల్సిన అవసరం ఏముంది? అత్తగారు, ఆడపడుచు తనని ఒక పని మనిషి కన్నా హీనంగా చూస్తూ ఇంటి పని, వంట పని చేయిస్తున్నా సంజయ్ని విసిగించడం ఇష్టం లేక ఆమె ఒక్కసారి కూడా అతనికి ఫిర్యాదు చేయలేదు. తాను సంజయ్ని పెళ్లి చేసుకొని అతని భార్యగా ఆ ఇంటికి వచ్చింది. కానీ ఆ ఇంట్లో పని మనిషిగా రాలేదు కదా. కానీ మేఘన ఎప్పుడూ ఆ ఆలోచనని తన మనసులోకి కూడా రానియలేదు. ఓర్పుగా ఆ బాధలని, అవమానాలని సహిస్తూనే వచ్చింది. ఈ క్షణంలో ఆమెకి ఆ అవమానాలని భరించే శక్తి నశించిపోయింది. తన పెళ్ళి తనకే ఒక ప్రహసనంలాగా అనిపించడం మొదలుపెట్టింది. ఈ దుర్భర జీవితానికి ముగింపు పలికే రోజు వచ్చేసిందని మేఘన నిశ్చయించుకుంది. సెల్ ఫోన్లో సంజయ్ నెంబర్ వెదికి మనం విడాకులు తీసుకుందాం అని మెసేజ్ పెట్టింది. సంజయ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వస్తుందని కూడా ఆమె ఊహించలేదు. ఒకసారి సంజయ్ ఆసుపత్రికి వెళ్ళాక ఇంటి విషయాలు పట్టించుకోడని ఆమెకి తెలుసు. ఆమె ఇంటిలో నుంచి ఒట్టి చేతులతోనే బయటకి నడిచింది. తోటమాలి దూరం నుంచి ఆమెనే చూస్తున్నాడు. ఈ ఇంటికి వచ్చాక ఆమె ఒక్కతే ఇంటి బయటికి రావడం అదే మొదటిసారి.
ఆమె ఎక్కడికి వెడుతోందో కనుక్కోవాలని అతడు వెనక నుంచి పిలిచాడు. ఆమె వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే నడుస్తోండేసరికి ఆ ప్రశ్నకి సమాధానం అతనికే తోచింది. పంజరంలోని పక్షి ఎగిరిపోతోంది అని అనుకుంటూ అతను వెనక్కి తిరిగి పనిలో పడిపోయాడు. నిద్రలో నడుస్తున్నట్లుగా నడుచుకుంటూ వెడుతున్న మేఘన స్పృహ వచ్చి చూసేసరికి పార్కులో ఒక చెట్టు క్రింద కూర్చుని ఉంది. మిట్ట మధ్యాహ్నం వేళ అవడంతో పార్కులో జనసంచారం ఎక్కువగా లేరు. సెల్ ఫోన్ తీసి వచ్చి తీసుకెళ్ళు అని తండ్రికి ఒక మెసేజ్ పెట్టి తాను ఉన్న లొకేషన్ పంపించింది. తండ్రి వచ్చేలోగా కూర్చునే ఓపిక కూడా లేకపోవడంతో కూర్చుని ఉన్న బల్ల మీదనే నడుం వాల్చింది. అటూ ఇటూ నడిచేవాళ్లు ఒంటరిగా బల్ల మీద పడుకుని ఉన్న మేఘనని వింతగా చూస్తున్నారు. అవేమీ గమనించే స్థితిలో ఆమె లేదు. నిద్రని ఆపుకుందామని అనుకున్నా ఆగకుండా ఆమె కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఇక్కడ కావేరి ఇంట్లో వంట పూర్తి అవ్వకపోవడంతో ఆవిడ మేఘన మీద అరవడం మొదలుపెట్టింది. మేఘన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు ఆవిడకింకా తెలియకపోవడంతో మేఘన పైన తన గదిలోనే ఉందనుకొని కేకలు వేసి కిందకు రమ్మని పిలుస్తోంది. మేఘనని అల్లరిపెట్టి ఆమెని కొడుకు ముందు దోషిలాగా నిలబెట్టి తన మనస్సుని తృప్తిపరుచుకునే అవకాశం దొరికిందనుకుని కావేరి నోటికి పని చెప్పింది. ఒక్క పని సవ్యంగా చేయడం చేతగాదు. తగుదనమ్మా అని మా ఇంటి మీదకొచ్చి పడ్డావు. మాట్లాడితే పని సగంలో వదిలేసి మహారాణిలాగా మేడ ఎక్కి కూర్చుంటావో. ఇక్కడ వంట ఎవరు చేస్తారనుకుంటున్నావు? ఆమె సాధింపు ఇష్టారాజ్యంగా సాగిపోతోంది. ఆమె అరుపులు వినడానికి మేడ మీద మేఘన లేదు అన్న సంగతి ఆమెకింకా తెలియలేదు. బయట పని చేసుకుంటున్న తోటమాలి ఆమె అరుపులు విని మనసులోనే కసితీరా నవ్వుకున్నాడు. ఏమాత్రం మానవత్వం లేకుండా ఆవిడ ఇంతకాలం కోడలికి నరకం చూపించడం అతను గమనిస్తూనే ఉన్నాడు. మేఘన చూడటానికి చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి ఉంటుందని ఆమె శరీర ఛాయ బట్టి ఆమె ప్రవర్తన బట్టి అతను అనుమానిస్తూ ఉండేవాడు. ఆమె ఇంట్లో పనివారి పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తుందో చూశారు గదా. ఆమె గొప్ప కుటుంబం నుంచి వచ్చి ఉంటుందని నాకు అనిపిస్తోంది అని అతను మిగతా పనివాళ్లతో అంటూ ఉండేవాడు. ఆమె ఈ నరక కూపంలో ఎందుకు మగ్గిపోతోందో తెలియక అతను తలకిందులు అయిపోయేవాడు. అతనికి సంజయ్ అంటే ఎంత అభిమానం ఉన్నా అతను తన భార్యని నిర్లక్ష్యం చేయడం చూసి ఎంత తప్పు చేస్తున్నాడో అని అనుకుంటూ తల్లడిల్లిపోయేవాడు. తన అరుపులు వినగానే అగ్గగ్గలాడుతూ పరిగెత్తుకు వచ్చే కోడలు ఇప్పుడు కళ్ళ ముందుకు రాకపోయేసరికి ఆమె ఎక్కడికన్నా వెళ్ళిపోయిందేమో అని కావేరికి అనుమానం వచ్చింది. కావేరి కేకలు విని తోటమాలి బయటనుంచి లోపలికి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. నేను ఇంతలా అరుస్తుంటే అంత నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నావేమిటి? మేఘన ఎక్కడన్నా కనపడిందా? కోడలుగారు ఇందాక బయటికి వెళ్ళడం చూశానండి అని కావేరికి చెప్పాడు. ఆవిడ కళ్ళు పచ్చబడ్డాయి. కోడల్ని బాధ పెట్టడం కోసం పని మనిషికి వంట మనిషికి ఆవిడ వారం రోజుల పాటు సెలవు ఇచ్చింది. వాళ్ళు ఇంకో వారం దాకా ఇంటి ముఖం కూడా చూడరు. మేఘన వెళ్ళిపోతే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? అప్పుడే ఆవిడకి ఆకలి వేస్తోంది. మేఘన వంట చేయకుండానే వెళ్ళిపోవడంతో ఆవిడకి ఏం చేయాలో అర్థం కాలేదు. కూతురు కాలేజీ నుంచి వస్తూనే ఆకలి అంటే దానికి తినడానికి ఏదో ఒకటి పెట్టాలి, లేకపోతే అది ఇల్లు పీకి పందిరి వేస్తుంది. దాని చేతిలో ఏమన్నా సామానుందా? అనుమానంగా అడిగింది. మేఘన తన బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపోయిందేమో అని ఆవిడికే అనుమానం వచ్చింది. లేదండి, ఉట్టి చేతులతోనే వెళ్ళడం చూశాను. ఆవిడ జ్వరంతో ఉన్నట్లు అనిపించిందండి. నేను వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోలేదు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు తోటమాలి. కావేరికి గుండెల్లో రైళ్లు పెరిగెత్తుతున్నట్లు అనిపిస్తోంది. పొద్దున్న ఎప్పుడో తాగిన కాఫీ అరిగిపోయి చాలాసేపు అవడంతో ఆకలికి కావేరి కడుపులో ఎలుకలు పరుగులు పెడుతున్నాయి. ఆ రాక్షసి నన్ను సాధించడానికి ఇల్లు వదిలిపెట్టి పారిపోయినట్లుంది. పీడా వదిలింది. వాడికి ఇప్పటికన్నా బుద్ధి వస్తే ఆ విజయవాడ సంబంధం నిశ్చయం చేసుకోవచ్చు అని ఏమిటేమిటో సనుక్కుంటోంది. మేఘన పారిపోయిన విషయాన్ని చెప్పాలని కొడుక్కి ఫోన్ చేసింది. అతను ఆపరేషన్ థియేటర్లో ఉండడంతో ఫోన్ ఎత్తలేదు. కొడుక్కి వెంటనే ఆ శుభవార్త చెప్పలేకపోయినందుకు కావేరి కొంచెంసేపు విచారించింది. వంట చేసుకుందామని వంటగదిలోకి వెళ్ళింది. ఎక్కడ ఏ సామాను ఉందో కూడా తెలియని స్థితిలో అక్కడ ఆమె ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. తినడానికి ఏమన్నా దొరక్కపోతాయా అన్నట్లు ఫ్రిడ్జ్లో వెతికింది. తను వెంటనే తినగలిగే తినుబండారాలు ఏమీ కనిపించక విసురుగా తలుపు మూసేసి హాల్లోకి వచ్చేసింది. కూతురు ఇంట్లో ఉండి ఉంటే బయట నుంచి ఏమన్నా తెప్పించుకునేది. అది కాలేజీ నుంచి సాయంత్రం కానీ ఇంటికి రాదు.
దానికి కూడా ఈ మధ్య పెత్తనాలు ఎక్కువయ్యాయి. వాడిలాగే అది కూడా ఏ తలకి మాసిన వాడినో కట్టుకు వస్తుందేమో దేవుడా అని అనుకుంటూ ఇంటిలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది. బయటకు వెళ్ళి హోటల్ నుంచి తినడానికి ఏమన్నా తెస్తావా? తోటమాలిని పిలిచి అడిగింది. బంజారా హిల్స్లో వాళ్ళు ఉన్న ఇంటికి చాలా దూరంలో కానీ హోటల్స్ ఉండవు. అక్కడికి వెళ్ళడానికి ఆటోలు కూడా దొరకవు. పెద్దావిడ మాటకి అతను ఎదురు చెప్పలేడు కదా. ఆవిడ ఇచ్చిన డబ్బులు తీసుకుని హోటల్కి బయలుదేరాడు. ఆటోలో వెళ్ళి ఆటోలో రా, పెళ్లి నడకలు నడుస్తూ వెడితే నువ్వు వచ్చేసరికి నేను చచ్చి ఊరుకుంటాను అంది కావేరి. మన ఇంటి దగ్గర ఆటోలు దొరకవు కదమ్మా, వచ్చేటప్పుడు వాడు చాలా డబ్బులు తీసుకుంటాడు, పర్వాలేదా అమ్మా అని అడిగి అతను ముందరే జాగ్రత్త పడ్డాడు. ఆవిడ డబ్బు లెక్కల దగ్గర ఎంత ఖచ్చితంగా ఉంటుందో అనుభవమే అతనికి. త్వరగా ఆటోలో వెళ్ళి ఆటోలో రా, మళ్ళా మా అమ్మాయి వచ్చిందంటే ఆకలి అంటూ ప్రాణాలు తీసేస్తుంది. ఏడాది నుంచి ఇలాంటి పరిస్థితి రాకుండా మేఘన అమర్చి పెడుతుంటే కావేరికి ఆమె విలువ తెలియలేదు. కొద్ది గంటల పాటు మేఘన ఇంట్లో లేకపోతేనే ఆమె తలకిందులైపోతోంది. తోటమాలి హోటల్ నుంచి పార్సెల్ తెచ్చాక కావేరి భోజనం చేసి విశ్రాంతిగా కూర్చునే సమయానికి సౌమ్య కాలేజీ నుంచి వచ్చింది. ఇంట్లోకి అడుగు పెడుతుండగానే ఆమెకి ఇంటి వాతావరణంలో ఏదో తేడా కనిపించింది. మేఘన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందే అని మొదలుపెట్టింది కావేరి. ఇంట్లో నగలన్నీ భద్రంగా ఉన్నాయి కదా అని అడుగుతూ సౌమ్య మేఘన వ్యక్తిత్వం మీదనే దాడి మొదలుపెట్టింది. సౌమ్యకి కాలేజీలో స్నేహితులతో తిరుగుతున్నప్పుడు ఆడంబరాలకి పోవడం అంటే చాలా ఇష్టం. వాళ్ళ దగ్గర తన గొప్పతనం చూపించుకోవడానికి వాళ్ళని సినిమాలకి మాల్స్కి తిప్పుతూ ఉంటే ఆమెకి ఎంత డబ్బు సరిపోవడం లేదు. కొంతకాలం సౌమ్య అడిగినప్పుడల్లా కావేరి డబ్బులిచ్చింది. సౌమ్య డబ్బుని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టడం గమనించి కావేరి డబ్బులు ఇవ్వడం తగ్గించేసింది. కాలేజీలో సౌమ్య చుట్టూ తిరిగేవాళ్ళు ఆమెకి డబ్బులు రావడం తగ్గిపోయిందని తెలియగానే ముఖం చాటేయడం మొదలుపెట్టారు. నిన్నటిదాకా తనని పొగుడుతూ చుట్టూ తిరిగిన వాళ్ళు ఇప్పుడు ముఖం చాటేస్తుండడంతో వాళ్ళని తన వైపుకి తిప్పుకోవడం కోసం తల్లికి తెలియకుండా ఇంట్లో నుంచి డబ్బులు దొంగిలించడం మొదలుపెట్టింది. ఇంట్లో నుంచి డబ్బు తరచూ మాయమవడం గమనించిన కావేరి పనివాళ్ల మీద అనుమానంతో జాగ్రత్త పడటం మొదలుపెట్టింది. దాంతో సౌమ్యకి డబ్బుల విషయంలో మళ్ళా కటకటా మొదలైంది. తల్లిని డబ్బులు ఇవ్వమని అడిగితే ఆవిడ లెక్కలు అడుగుతోంది. ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లి బీరువా నుంచి ఆమె ఒక నెక్లెస్ని తీసి దాచేసింది. తల్లికి చాలా నగలు ఉన్నాయి కనుక ఏదన్నా నగ కనిపించకపోయినా ఆమె తెలుసుకోలేదని అనుకుంది. కొన్ని రోజులు పోయాక ఆ నగని అమ్మేసి ఖర్చు పెట్టుకోవాలని అనుకుంది. మేఘన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని వినగానే తల్లి దృష్టిని నగల మీదకి మళ్లించింది. తల్లి కనుక సౌమ్య తీసిన నగ కనపడటం లేదని గమనిస్తే ఆ నేరం మేఘన మీద పడిపోతుందని ఆమె అనుకుంది. కావేరి కంగారు పడుతూ తన బీరువాలో చూసుకుంటే ఒక ఆభరణం కనిపించలేదు. ఆ నగకి హుక్కు ఒకటి ఊడిపోతే బాగు చేయించడానికి లాకర్ నుంచి తెచ్చుకుని ఇంట్లో పెట్టింది. అందువల్ల కావేరి ఆ నగ కోసం వెదికి అది కనిపించకపోయేసరికి గోలగోల పెట్టసాగింది. తన నగని మేఘన ఎత్తుకుపోయిందని ఆరోపిస్తూ తల్లి గోల చేస్తుంటే సౌమ్య కూడా కొంచెంసేపు వెతికి తల్లి మాటకి వంతపాడింది. నిజానికి ఆ నగనే సౌమ్య తీసి దాచేసింది. తల్లి కూతురు మేఘనని తిట్టుకుంటూ కూర్చొని సంజయ్ కోసం ఎదురు చూస్తున్నారు. సంజయ్ ఇంటికి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. ఇంట్లోకి అడుగు పెడుతూనే కావేరి కొడుక్కి మేఘన మీద చాడీలు చెబుతూ ఏడుపు మొదలుపెట్టింది. అది ఇంట్లోంచి పోతూ పోతూ నా నెగని కూడా తీసుకుపోయిందిరా అని సంజయ్కి కోపం తెప్పించడానికి ప్రయత్నం చేసింది. ఆమె మాటలని సంజయ్ నమ్మలేదు. ఊరుకోమా, మేఘన అలా ఎప్పుడూ చేయదు. తనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచి ఖర్చుల కోసం నెలకి 1,00,000 రూపాయలు ఆమె అకౌంట్లో వేస్తున్నాను. ఇప్పటి వరకు మేఘన ఆ డబ్బులో నుంచి ఒక్క పైసా కూడా వాడకుండా అలాగే వదిలేసింది. నీ నగ ఆ అకౌంట్లో ఉన్న డబ్బు పాటి చేయదు కదా, ఇంటిలోనే ఎక్కడో ఉండి ఉంటుంది, వెతుక్కో అని తల్లి మాటల్ని కొట్టిపడేశాడు. తల్లికి చెబుతున్నప్పుడే తమ పెళ్లి జరిగిన తర్వాత ఇన్ని రోజులలోనూ మేఘనకి ఒక్క నగ అన్నా కొనిపెట్టలేదన్న సంగతి గుర్తుకు వచ్చి అతని మనసు చివుక్కుమంది. ఆమెను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు మొట్టమొదటిసారి అతని మనసులో సంశయం రేకెత్తింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.